అందరికీ నమస్తే. గ్రూప్ 1 పరీక్ష ఫలితాల వ్యవహారం మళ్ళీ తెర మీదకి వచ్చింది. రేపు 22వ తేదీన హైకోర్టులో తీర్పు ఉంది. అంతకుముందు మీకు అందరికీ తెలుసు, సింగిల్ బెంచ్ స్టే ఇస్తే డివిజనల్ బెంచ్ స్టే ఎత్తేసి సరే మీరు ఉద్యోగాలు ఇచ్చుకోండి, బట్ ఫైనల్గా సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు పైనే డిపెండ్ అయి ఉంటుంది ఫైనల్గా అనేది అప్పుడు కోర్టు చెప్పింది. ఇప్పుడు ఏమైందంటే గవర్నమెంటు ఎన్ని తప్పులు చేసిందో రోజుకు కోర్టులో హియరింగ్ ఉన్నప్పుడల్లా కొత్త తప్పులు బయటకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గ్రూప్ 1లో వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చింది కొంతమందికే 500 పైన, కానీ దీనికోసం సంవత్సరాల తరబడి కష్టపడి సంవత్సరాలు వేరే ఉద్యోగాలు వస్తే కూడా వదులుకొని దీనికోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు వేల మందిలో ఉండ్రి. వాళ్ళందరూ గవర్నమెంట్ చేసిన అనేక తప్పిదాలు, వాళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం చాలా తప్పిదాలు జరిగినాయని చెప్తున్నారు. ఆ తప్పిదాలు ఇప్పుడు కోర్టులో కూడా ప్రూవ్ అయింది. లాస్ట్కి కోర్టులో ఎన్ని అబద్ధాలు చెప్తున్నారంటే గవర్నమెంటు అన్ని అబద్ధాలు చెప్పి తెలంగాణ నిరుద్యోగుల జీవితాలతో ఆట ఆడుకున్నది గవర్నమెంట్. నేను చెప్తా వాళ్ళు ఏమేమి తప్పు చేసినారో, కోర్టులో లేటెస్ట్గా ఏం జరిగిందో చెప్తాను నేను మీకు. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు షేర్ కూడా చేయండి. నా వెనక కనిపిస్తున్నది ఒకటి ఆర్టీఐకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది ఏంటంటే ఈ గ్రూప్ 1 పేపర్లు ఎక్కడ దిద్దిండ్రు అని ఒకరు ఆర్టీఐ చేసిండ్రు. ఆర్టీఐ చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే దీనిలో జేఎన్టీయూలో చేసినట్టుగా చెప్తున్నారు. తర్వాత వాల్యుయేషన్ వర్క్స్ ఫర్ గ్రూప్ 1 మెయిన్స్ జేఎన్టీయూ 88 నుంచి 88 వరకు జేఎన్టీయూలో జరిగిందో చెప్పిండ్రు. తర్వాత ఎంసీహెచ్ఆర్డి మరిచినారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ జూబ్లీ హిల్స్ అక్కడ చేసినట్లుగా ఆర్టీఐలో ఇచ్చిండ్రు. కోర్టులో ఏం చెప్పింది తెలుసా? జడ్జి అడిగిండు, మీరు ఈ పేపర్లను ఎక్కడ దిద్దినరు అంటే మేము మొత్తం పేపర్లు ఎంసీహెచ్ఆర్లోనే దిద్దినామని చెప్పిండ్రు. ఒక అబద్ధం బయటకు వచ్చిందా? అసలు ఈ దిద్దడాల మీదే చాలా అనుమానాలు ఉన్నాయి. వీళ్ళు కోర్టుకి చెప్పడం వేరు, ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఎగ్జామ్ రాసినారో, ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో ఆ అభ్యర్థులు ఆర్టీఐలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వేరు. మరి రెండు ఒకటే ఉండాలి కదా. కోర్టుకు తప్పు చెప్పిండ్రా, ఇచ్చిన ఆర్టీఐలో తప్పు చెప్పిండ్రా? అసలు కరెక్ట్గా జరిగితే ఈ తప్పులు ఎట్లా దొరుకుతాయి? వీళ్ళు కరెక్ట్గానే పారదర్శకంగానే నిజంగానే అసలు గ్రూప్ 1 ఉద్యోగాలు ఇచ్చిండ్రు అనుకుంటే మరి ఎందుకు ఈ 2-3 నాలుగల ధోరణి వ్యవహరిస్తున్నారు? ఎందుకు కోర్టుకైతే అబద్ధం చెప్పడానికి అవకాశం లేదు, ఆర్టీఐ ద్వారా కూడా అబద్ధం చెప్పకూడదు, కానీ రెండు వేరు ఎట్లా ఇచ్చారు అనేది గవర్నమెంట్కి అర్థం కావాలి. దీనిలో చాలా అనుమానాలు ఉన్నాయి. అసలు దిద్దేటప్పుడే దానిలో ఎవరైతే నిపుణులు ఉంటారో వాళ్ళతో దిద్దీయలేదు పరీక్షలు. ఒక దానిలో వాళ్ళు ఎక్స్పర్ట్ అయితే వాళ్ళతో ఇంకొక ఎగ్జామ్ పేపర్ దిద్దిచ్చిండ్రు. ఎక్స్పర్ట్ అయితే వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది, నాలెడ్జ్ని బట్టి వాళ్ళు తప్ప కరెక్టా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే కోర్టుకి చెప్పింది వీళ్ళు ఎవరైతే పేపర్ దిద్దుతున్నారో వాళ్ళకు కీ లేదు, వాళ్ళ దగ్గర కీ లేకుండానే పేపర్లు దిద్దిపించిండ్రు. ఇద్దరితో దిద్దిపించిండ్రు, టూ స్టెప్స్ దిద్దిపించినాం, 3 స్టెప్స్లో ఇవన్నీ వాల్యుయేషన్ చేయించినాం అని చెప్తున్నారు కదా. అసలు వాళ్ళు ప్రైవేటు ఇన్స్టిట్యూట్లో పనిచేసే ప్రొఫెసర్స్ అని కూడా చెప్తున్నారు. స్టూడెంట్స్ ఇవన్నీ ఆరోపణలు. ఇవన్నీ కోర్టులో కూడా గవర్నమెంట్ చెప్పిన అబద్ధాలను బట్టి చూస్తే స్టూడెంట్స్ చెప్పింది నిజమనే తట్లే కనిపిస్తుంది. ఇప్పుడు 2 హాల్ టికెట్లు, మెయిన్స్కి ఒక హాల్ టికెట్, ప్రిలిమ్స్కి ఒక హాల్ టికెట్. అంతేకాదు ఇంకా ఒక్కొక్కసారి ఎగ్జామ్ ఎంతమంది రాసిండ్రంటే 2024, 27, 27వ తేదీన అక్టోబర్లో 21,093 మంది, మార్చి 13, 2025లో 20,161 మంది అని, మార్చి 30 నాడు అంటే కొద్ది రోజుల గ్యాప్లో 15-20 రోజుల గ్యాప్లో మళ్ళీ ఒక్కసారిగా 21,085 అంటే దగ్గర 1000 మంది అభ్యర్థులను పెంచిండ్రు. తర్వాత జూన్ 2025 ఒక 3 నెలల తర్వాత చూస్తే మళ్ళీ ఇప్పటికీ మళ్ళీ ఒక 40 మంది అభ్యర్థులను మార్చిండ్రు. ఎగ్జామ్ రాసే అభ్యర్థులు అయితే సంఖ్య మారదు కదా, ఒకటేసారి లెక్క ఉంటుంది కదా, నెలకైతే మారారు కదా. ఈ నెల ఎగ్జామ్ అయిపోయింది ఆల్రెడీ. ఇది కూడా సేమ్ ఈవీఎంల కౌంటింగ్ లాగానే కనిపిస్తుంది. ఈవీఎంలు ఓట్లు పోలైన రోజు ఒకలాగా కౌంటింగు, తర్వాత రిజల్ట్ కాడుకోయిన తర్వాత ఆడ ఇంకొక రకంగా. ఈవీఎంలో 100 మంది ఓట్లు వేస్తే కౌంటింగ్ కాడుకోవరకు 130 కౌంటింగ్ వస్తుంది. అందుకే ఈవీఎంలు టాంపరింగ్ చేసినారు అనేది అందరికి అనుమానం. ఇప్పుడు వీళ్ళ ఎగ్జామ్లో కూడా అదే జరిగింది. సరే, ఎలక్షన్ అంటే అది రాజకీయ నాయకులకు సంబంధించింది, కానీ ఇక్కడ కొన్ని కుటుంబాల జీవితాలకు సంబంధించింది, కొంతమంది యువకుల జీవితాలు వాళ్ళ కళలకు సంబంధించింది కదా ఇది.
ఒకసారి ఎగ్జామ్ పోయిందంటే మళ్ళీ ఎప్పుడు ఎగ్జామ్ పెడతారో, మళ్ళీ ఎప్పుడు వస్తుందో, అప్పుడున్న కాంపిటీషన్ ఏందో, తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఎగ్జామ్ పెట్టిండ్రు. ఆ ఎగ్జామ్లో కూడా ఇన్ని లోటుపాట్లు, అసలు గవర్నమెంట్ ఎక్కడ సరిదిద్దుకునే ప్రయత్నం చేయలేదు. మీరు కోర్టుకు చెప్పిన అంశాల్లోనే చాలా తప్పులు కనిపిస్తున్నాయి కదా. 371 ఆర్టికల్ ప్రకారం 95% ప్రెసిడెన్షియల్ రూల్ తెలంగాణ పిల్లలకు 95% రావాలి. అవుట్ ఆఫ్ తెలంగాణ ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఏపీ వాళ్ళు కావచ్చు, తమిళనాడులో కావచ్చు, కర్ణాటక వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళకి 5% మాత్రమే ఉద్యోగాలు రావాలి కదా. వాళ్ళలో చాలామందికి 95%లో ఉన్నారు, 5%లో కాదు, 95%లో కూడా వచ్చారు. అంటే లోకల్ వాళ్ళకి న్యాయం జరగలేదు. నాన్ లోకల్ వాళ్ళు వచ్చి లోకల్లా వాళ్ళకు ఉద్యోగాలు సంపాదించారు అంటే వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చిండ్రు. ఇట్లా గవర్నమెంట్ చేసిన అనేక తప్పిదాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఉద్యోగాలు తెచ్చుకుని ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఏమీ సంతోషంగా లేరు. వాళ్ళకు రోజు పొద్దుగాలు ఇస్తే గుండె గుడగూడనే ఏమైందంటే సుప్రీంకోర్టు ఎప్పుడేం చెప్తుందో తెలియదు. ఒక్కొక్కసారి అనుకున్నది గవర్నమెంట్ ఏదో మేనేజ్ చేసి ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పుకోనికే కొన్ని ప్రయత్నాలు చేస్తుంది. గవర్నమెంట్ వాళ్ళ లక్ష్యాన్ని నెరవేర్చుకోనికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కానీ ఒక్కొక్కసారి ఆ లక్ష్యాలు గవర్నమెంట్ సక్సెస్ అవుతుంది దానిలో. కానీ ఎవరైతే దీనిలో లబ్ధి పొందినరో వాళ్ళే ఎక్కువ నష్టపోతారు. ఓ పక్క ఉద్యోగాలు రాని వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. చాలా సీరియస్ ఇష్యూ. రేపు 22వ తారీఖున తెలుస్తుంది మనకు. ఇంకా ఎక్కువ రోజులు ఏం లేదు కదా, జనవరి 22కు కోర్టులో తెలుస్తుంది. ఇదంతా తెలిసినాడు ఏమవుతుందో గవర్నమెంట్, అసలు ఆ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకి ఏం సమాధానం చెప్తుందో. అసలు ఇన్ని తప్పులు వరుసగా గవర్నమెంట్ చేసిన ఇన్ని తప్పులు పెట్టుకొని ఈ తప్పులు ఒక్కటి కూడా క్లారిఫై చేయకుండా ఇంకా కోర్టులో కూడా అబద్ధాలు చెప్పి కోర్టులో అబద్ధాలు చెప్తున్నారంటే వీళ్ళు తప్పు చేసినట్టే కదా, ఖచ్చితంగా అర్థమవుతుంది కదా. అంటే మన నిరుద్యోగులకు వీళ్ళకి అన్యాయం చేసినట్టే కదా మనం. మరి ఎందుకు ఈ గవర్నమెంట్ ఇంకా ఉద్యోగాలు ఇచ్చినామని గొప్పగా చెప్పుకుంటుంది? చూద్దాం కోర్టులో ఏం తెలుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్.